మార్నింగ్ ఎవ్రీవన్. ఆల్రెడీ మనం ఎక్సర్సైజ్ 9.1లో 1-2 ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసుకున్నాం. ఇది వచ్చేసరికి థర్డ్ ప్రాబ్లంలో ఏంటి అంటే ప్రాబ్లమ్ 1 ప్రాబ్లమ్ 2లో ఏంటంటే ఇక్కడ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చారు. ఈ ఎక్స్ప్రెషన్స్ మనం ఏం చేయాలంటే యాడ్ చేయాలి. ఓకేనా? ఫస్ట్ ఎక్స్ప్రెషన్స్ని యాడ్ చేయాలంటే ఏదో రో మెథడ్ అండ్ కాలమ్ మెథడ్, మీకు ఏ మెథడ్ అయితే కన్వీనియంట్గా ఉందో ఆ మెథడ్తో మనం యాడ్ చేయొచ్చు ఎక్స్ప్రెషన్స్ని. బట్ నేను ఏంటంటే రో మెథడ్ మీతో డిస్కస్ చేస్తాను, అలాగే కాలమ్ మెథడ్లో కూడా ఎలా చేయాలనేది డిస్కస్ చేస్తాను. ఫస్ట్ రో మెథడ్లో ఎలా చేయాలో చూద్దాం. నాన్న రో మెథడ్, ఇది రో మెథడ్. ఫస్ట్ చూడండి, ఇక్కడ మనకి ఇక్కడ కామా ఇచ్చాడు కదా, కామా ముందాక ఒక ఎక్స్ప్రెషన్, ఇది ఒక ఎక్స్ప్రెషన్. ఏబి మైనస్ బీసీ అనేది ఒక ఎక్స్ప్రెషన్, బీసీ మైనస్ సిఏ అనేది ఒక ఎక్స్ప్రెషన్, సిఏ మైనస్ ఏబి అనేది ఒక ఎక్స్ప్రెషన్. ఓకేనా? ఇప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ని ఎలా రాసుకుంటామంటే ఏబి మైనస్ బీసీ బ్రాకెట్స్లో రాసుకోండి. ఇది ఒక ఎక్స్ప్రెషన్ ఏబి మైనస్ బీసీ. మరి ఏం చేయమన్నారు? ఇక్కడ యాడ్ చేయమన్నారు కదా, సో యాడ్ చేయమన్నారు కాబట్టి ప్లస్. నెక్స్ట్ బీసీ మైనస్ సిఏ, నెక్స్ట్ సిఏ మైనస్ ఏబి అనమాట. ఓకేనా? ఇలా ఎక్స్ప్రెషన్స్ని తీసుకున్నాము. యాడ్ చేయమన్నారు కాబట్టి ప్లస్ బిఫోర్ ఎక్స్ప్రెషన్ సిఏ మైనస్ ఏబి, ఏబి మైనస్ బీసీ, బీసీ మైనస్ సిఏ, సిఏ మైనస్ ఏబి. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే మీకు ఏంటంటే ప్లస్ ఇంటూ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ అవుతుంది. ఓకేనా? ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. ఓకేనా? సో మస్ట్ అండ్ షుడ్గా మీకు ఏంటంటే ఇవి తెలియాలి నాన్న. ఇవి తెలిస్తే మనం ఈజీగా వీటిని ఈ ఎక్స్ప్రెషన్స్ని యాడ్ చేయగలుగుతాం. ఓకేనా? కన్ఫ్యూజన్ అవ్వద్దు. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. ఓకేనా? మస్ట్ అండ్ షుడ్గా ఇవి తెలియాలి. ఇవి తెలిస్తే మనం ఈజీగా ఎక్స్ప్రెషన్స్ని యాడ్ చేయగలుగుతాం. ఎక్కడెక్కడైనా ఏదైనా కన్ఫ్యూజన్ అయ్యారంటే మొత్తం ప్రాబ్లం అంతా కూడా రాంగ్ అవుతుంది. ఓకేనా? ఫస్ట్ చూడండి అన్న, ఏబి మైనస్ బీసీ. ఓకేనా? ఏబి మైనస్ బీసీ నేను యాస్టీజ్ రాసుకున్నాను. ఇదేంటి? బీసీ, బీసీకి బిఫోర్ సింబల్ ఏం లేదు కదా, ప్లస్ బీసీ, ప్లస్ ఇంటూ ప్లస్ బీసీ. ఓకే, ప్లస్ బీసీనే అవుతుంది. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. ఏం చెప్పాను? ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుందన్న మైనస్ కదా అవుతుంది, అందుకే ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ కింద రాసుకున్నాను. ఓకే, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ సిఏ. నెక్స్ట్ చూడండి, సిఏకి బిఫోర్ సింబల్ ఏం లేదు కదా, అలాంటి సిచ్యువేషన్స్లో మనం ఏం తీసుకోవాలంటే ప్లస్ అని చెప్పి తీసుకోవాలి. ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ సిఏ, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఏ. ఆల్రెడీ మీకు లైక్ టర్మ్స్ గురించి డిస్కస్ చేశాను నా ప్రీవియస్ వీడియోస్లో. ఏంటంటే లైక్ టర్మ్స్ అంటే సేమ్ వేరియబుల్స్ ఉండి సేమ్ ఎక్స్పోనెంట్స్ ఉంటే అటువంటి టర్మ్స్ని మనం లైక్ టర్మ్స్ అంటామని చెప్పి నా ప్రీవియస్ వీడియోస్లో నేను మీతో డిస్కస్ చేశాను. సో ఇప్పుడు ఏం చేయాలంటే లైక్ టర్మ్స్ అన్ని కూడా ఒక దగ్గర రాసుకుందాం. ఫస్ట్ ఏబి, ఏబికి లైక్ టర్మ్ ఏంటన్నా మైనస్ ఏబి. లైక్ టర్మ్స్ అన్ని ఒక దగ్గర రాసుకుందాం, మీకు ఏంటంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు. నెక్స్ట్ బీసీ లైక్ టర్మ్ దగ్గర బీసీ చూద్దాం. మైనస్ బీసీ పక్కనే ప్లస్ బీసీఏ ఉంది. ఓకే, దీని లైక్ టర్మ్ ఇదే కదా. మైనస్ సిఏకి లైక్ టర్మ్ ప్లస్ సిఏ. సో ఏం లేదన్నా ఈ స్టెప్లో ఏంటంటే లైక్ టర్మ్స్ అన్ని ఒక దగ్గర రాసుకున్నాను. ఇప్పుడు చూడండి, ప్లస్ ఏబి మైనస్ ఏబి గెట్స్ క్యాన్సిల్, ప్లస్ బీసీ మైనస్ బీసీ గెట్స్ క్యాన్సిల్, ప్లస్ సిఏ మైనస్ సిఏ గెట్స్ క్యాన్సిల్. ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు 0. ఆన్సర్ ఏమొచ్చింది? 0 వచ్చింది. అండర్ రో మెథడ్, అండర్ రో మెథడ్లో ఆన్సర్ 0. ఇప్పుడు ఇది రో మెథడ్. మీకు చెప్పాను కదా, రో మెథడ్ అంటే ఎక్స్ప్రెషన్స్ అన్ని కూడా హారిజాంటల్గా తీసుకుంటాము. కాలమ్ మెథడ్ వచ్చేసరికి ఏంటంటే ఎక్స్ప్రెషన్స్ని మనం వర్టికల్గా తీసుకుంటాం అనమాట. మస్ట్ అండ్ షుడ్గా ఏంటంటే మీకు బాగా రావాల్సింది మనం లైక్ టర్మ్స్ అన్ని దగ్గర రాసుకుంటాం, అది మీకు తెలిసిన విషయం. ఇవి మాత్రం మర్చిపోకూడదు. ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. ఇవి తెలిస్తే మీకు ఏంటంటే ఎక్స్ప్రెషన్స్ ఇక్కడ కూడా మిస్టేక్ చేయకుండా చేస్తారు. ఇన్ కేస్ ఇవి ఇక్కడ మైనస్ ఇంటూ ప్లస్ మీరు ఏదైనా ప్లస్ చేశారనుకోండి, మొత్తం ఎక్స్ప్రెషన్ అంతా కూడా రాంగ్ అవుతుంది. ఓకేనా? ఇవి మాత్రం మీరు నిద్దట్లో అడిగినా చెప్పే విధంగా నోట్ అవుట్ అయిపోవాలి. ఓకేనా? ఇవి నెక్స్ట్ ఇది రో మెథడ్ నాన్న. ఇప్పుడు ఈ ఎక్స్ప్రెషన్స్ యాడ్ చేస్తాం కదా, ఇది రో మెథడ్. నెక్స్ట్ వచ్చేసి కాలమ్ మెథడ్ చెప్తాను మీకు. కాలమ్ మెథడ్ సేమ్ ఇదే ఎగ్జాంపుల్. మీకు ఏ మెథడ్ అయితే మీకు కన్వీనియంట్గా ఉందో
ఆ మెథడ్లోనే మీరు చేసుకోవచ్చు. కాలం మెథడ్ చూడండి, నేను ఏంటంటే ఏబి బీసీ సిఏ అని చెప్పి తీసుకున్నా. ఎందుకంటే నాకు ఫస్ట్ ఎక్స్ప్రెషన్ చూడండి, ఏబి మైనస్ బీసీ ఉంది ఇక్కడ. సో ఏబి అంటే ఏబి అనే టర్మ్ ఉంది, బీసీ అనే టర్మ్ ఉంది. నెక్స్ట్ దీంట్లో బీసీ అనే టర్మ్ ఉంది, సిఏ అనే టర్మ్ ఉంది. దీంట్లో సిఏ అనే టర్మ్ ఉంది, ఏబి అనే టర్మ్ ఉంది ఈ ఎక్స్ప్రెషన్లో. సో నేను ఏంటంటే ఫస్ట్ ఎక్స్ప్రెషన్ ఏంటన్నా ఏబి మైనస్ బీసీ. సో ఏబి కింద ఏబినే రావాలి. ఏబి మైనస్ బీసీ, ఇది ఫస్ట్ ఎక్స్ప్రెషన్. ఏబి మైనస్ బీసీ. నెక్స్ట్ చూడండి, బీసీ మైనస్ సిఏ. సెకండ్ ఎక్స్ప్రెషన్లో ఏముంది? ఫస్ట్ టర్మ్ బీసీ ఉంది. ఏబీసీ ప్లస్ బీసీ మైనస్ బీసీ అంటే ప్లస్ బీసీ. దాని ముందు సింబల్ ఏమీ లేకపోతే ప్లస్ అని తీసుకోవాలి. సో ప్లస్ బీసీ. నెక్స్ట్ మైనస్ సిఏ అంటే సిఏ టర్మ్ ఇక్కడ ఉంది. సో మైనస్ సిఏ అంటే నాకు ఫస్ట్ ఎక్స్ప్రెషన్ లో చూడండి ఏబి మైనస్ బీసీ తీసుకున్నాను. ఓకే, సిఏ అనే టర్మ్ లేదు. సో ఆ ప్లేస్ లో ప్లస్ 0 కింద కన్సిడర్ చేసుకున్నాను. సెకండ్ ఎక్స్ప్రెషన్ లో బీసీ మైనస్ సిఏ ఉంది. బీసీ టర్మ్ కింద బీసీనే రాసుకున్నాను, సిఏ టర్మ్ కింద సిఏనే రాసుకున్నాను. బట్ ఏంటంటే ఏబి టర్మ్ లేదు కాబట్టి ఆ ప్లేస్ లో 0 అని చెప్పి తీసుకున్నాను. నెక్స్ట్ చూడండి, సిఏ మైనస్ ఏబి. చూడండి, సిఏ మైనస్ అంటే సిఏ లైన్ ఇదే కదా. సో ఆ టర్మ్ కింద లైక్ టర్మ్స్ కింద లైక్ టర్మ్సే రావాలి. లైక్ టర్మ్స్ కింద అన్లైక్ టర్మ్స్ అనేవి రాకూడదు. సో సిఏ థర్డ్ ఎక్స్ప్రెషన్ లో ఉన్న ఫస్ట్ టర్మ్ ఏంటంటే సిఏ. సో ఏసీఏ ప్లస్ సిఏ మైనస్ ఏబి అంటే ఏబి టర్మ్ ఇక్కడ ఉందన్నా, ఇక్కడే కదా. సో మైనస్ ఏబి. ఇక్కడ బీసీ టర్మ్ లేదు కదా థర్డ్ ఎక్స్ప్రెషన్లో. సో ఆ ప్లేస్లో నేను ఏం తీసుకున్నానంటే 0 అని చెప్పి తీసుకున్నాను. ఓకేనా, ఇది ఎడిషన్ కదా. ప్లస్ ఏబి మైనస్ ఏబి గెట్స్ క్యాన్సిల్ 0. ప్లస్ బీసీ మైనస్ బీసీ గెట్స్ క్యాన్సిల్ 0. ప్లస్ సిఏ మైనస్ సిఏ గెట్స్ క్యాన్సిల్ 0. ఆన్సర్ ఇస్ 0. ఇందాక రో మెథడ్ కూడా ఆన్సర్ 0నే వచ్చింది కదా. ఇప్పుడు కాలం మెథడ్లో కూడా ఏంటంటే ఆన్సర్ అనేది 0నే వస్తుంది. ఓకేనా, ఏదో రో మెథడ్ అయినా కాలం మెథడ్ అయినా ఆన్సర్స్ అనేవి సేమ్గా వచ్చినాయి. నెక్స్ట్ చూడండి, ఓకే, ఇది వచ్చేసరికి ఫస్ట్ ప్రాబ్లం కంప్లీటెడ్. సెకండ్ ప్రాబ్లం వచ్చేసరికి ఇది కూడా రో మెథడ్లోనే చేద్దాం. ఇది కూడా రో మెథడ్. ఫస్ట్ ఎక్స్ప్రెషన్ ఏంటన్నా ఏ మైనస్ బి ప్లస్ ఏబి. బిఫోర్ కామా వరకు ఉన్నదంతా కూడా, బిఫోర్ కామా అంటే కామా ముందు ఉన్నదంతా కూడా ఒక ఎక్స్ప్రెషన్ కింద ట్రీట్ చేయాలి. ఓకే, ఏ మైనస్ బి ప్లస్ బి ఇది ఒక ఎక్స్ప్రెషన్ నేను బ్రాకెట్లో రాసుకున్నా. ఎడిషన్ అన్నారు కదా అందుకే ప్లస్. నెక్స్ట్ బి మైనస్ సి ప్లస్ బీసీ ఇది ఒక ఎక్స్ప్రెషన్. నెక్స్ట్ సి మైనస్ ఏ ప్లస్ ఏసీ ఇది ఒక ఎక్స్ప్రెషన్. ఓకేనా, ఆల్రెడీ ఇందాక మీకు చెప్పాను కదా. ఫస్ట్ ఏ మైనస్ బి ప్లస్ ఏబి అనేది యాస్టిస్గా రాసుకున్నాను. ఏ మైనస్ బి ప్లస్ ఏబి. నెక్స్ట్ ప్లస్ ఇంటూ ఇది బ్రాకెట్ నాన్న, సి కాదు. ప్లస్ బికి బిఫోర్ సింబల్ ఏమీ లేకపోతే ప్లస్ ఉన్నట్టు కన్సిడర్ చేసుకోవాలి. సో ప్లస్ ఇంటూ ప్లస్ ఏముంది బి. ప్లస్ ఇంటూ ప్లస్ బి ప్లస్ బిని. ప్లస్ ఇంటూ మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ సి. ప్లస్ ఇంటూ ప్లస్ బీసీ. నెక్స్ట్ చూడండి, ప్లస్ ఇంటూ సి ప్లస్ ఇంటూ మైనస్ ఏ ప్లస్ ఇంటూ ప్లస్ ఏసీ. ఓకేనా, ఏం లేదు. ఈ కామా బిఫోర్ ఉన్నదంతా కూడా ఎక్స్ప్రెషన్ కింద తీసుకున్నాను. ఆ ఎక్స్ప్రెషన్ బ్రాకెట్లో రాసేసుకున్నాను. ఈచ్ అండ్ ఎవ్రీ ఎక్స్ప్రెషన్ ఎడిషన్ కాబట్టి ప్లస్ తీసుకున్నాను. ఓకేనా, ఇన్ బిట్వీన్ ఎక్స్ప్రెషన్స్ మధ్యలో ప్లస్ ఎందుకు తీసుకున్నాను కాబట్టి ఎడిషన్ కాబట్టి ప్లస్ తీసుకున్నాను. అది సబ్ట్రాక్ట్ చేయమంటే మాత్రం ఈ ప్లేసెస్లో ఈ ప్లస్ సైన్ ప్లేస్లో మైనస్ తీసుకోవాలి ఎడిషన్ అని అడిగితే. ఓకేనా, సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేశానంటే వీటిని మల్టిప్లికేషన్ చేసా సింబల్స్తో. యాస్టీజ్ ప్లస్ ఇంటూ బి ప్లస్ బి ప్లస్ ఇంటూ మైనస్ ప్లస్ ఇంటూ ప్లస్ బీస్ అట్లాగా సింబల్స్ మల్టిప్లికేషన్స్ చేశాను.
ఇప్పుడు ఏంటంటే నేను థర్డ్ స్టెప్లో ఏం చెప్పానన్నా లైక్ టర్మ్స్ అన్ని కూడా ఒక దగ్గర రాసుకోవాలి. లైక్ టర్మ్స్ అన్ని ఒక దగ్గర రాద్దాం. ఏకి లైక్ టర్మ్ ఏంటి? మైనస్ ఏ. ఓకే, మైనస్ బికి లైక్ నెక్స్ట్ ఏంటి? మైనస్ బి. మైనస్ బికి లైక్ టర్మ్ ప్లస్ బి. ఇది కంప్లీట్, ఇది కంప్లీట్, ఇది కంప్లీట్. నెక్స్ట్ సి టర్మ్ తీసుకుందాం. నెక్స్ట్ మైనస్ సికి లైక్ టర్మ్ ప్లస్ సి. ఇది కంప్లీట్. నెక్స్ట్ చూడండి ఏబి. ఇంకేం మిగిలినాయి? ప్లస్ ఏబి ఈ టర్మ్ మిగిలింది. నెక్స్ట్ బీసీ టర్మ్ మిగిలింది. నెక్స్ట్ ఏసీ. ఓకేనా? లైక్ టర్మ్స్ అనే దగ్గర రాసుకున్నాం. ప్లస్ ఏ మైనస్ సి గెట్స్ క్యాన్సిల్, ప్లస్ బి మైనస్ బి గెట్స్ క్యాన్సిల్, మైనస్ సి ప్లస్ సి గెట్స్ క్యాన్సిల్. రిమైనింగ్ ఏమున్నాయి? ఏబి బీసీ సిఏ. ఆన్సర్ ఇస్ ఏబి ప్లస్ బీసీ ప్లస్ ఏసీ. ఓకే, రో మెథడ్ ఏమొచ్చిందన్నా? ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ. ఓకేనా? ఇది రో మెథడ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే సేమ్ ఇదే ప్రాబ్లమ్ మనం కాలమ్ మెథడ్లో యూజ్ చేస్తాం. మీరు ఏ మెథడ్ అయినా యూజ్ చేయొచ్చు, బట్ నేను ఏంటంటే 2 మెథడ్స్ గురించి డిస్కస్ చేస్తున్నాను మీతో. 2 మెథడ్స్ ఏ మెథడ్ మీకు కన్వీనియంట్గా ఉంటే ఆ మెథడ్ రాసుకోండి. నెక్స్ట్ కాలమ్ మెథడ్ చూద్దాం. కాలమ్ మెథడ్ ఫస్ట్ చూడండి. ఫస్ట్ ఎక్స్ప్రెషన్లో చూడండి అన్న, ఏ ఉంది, బి ఉంది, ఏబి టర్మ్ ఉంది. సెకండ్ ఎక్స్ప్రెషన్లో ఏ లేదు, బి టర్మ్ ఉంది, సి టర్మ్ ఉంది, బీసీ టర్మ్ ఉంది. మళ్ళీ ఇక్కడ ఏబి టర్మ్ మిస్ అయింది. అలాగే సెకండ్ టర్మ్లో ఏంటంటే సి టర్మ్ ఉంది, ఏ టర్మ్ ఉంది, ఏసీ టర్మ్ ఉంది, ఏబి బీసీ టర్మ్స్ మిస్ అయింది. అంటే మీకు ఏంటంటే కన్ఫ్యూజన్ అవ్వకుండా లైక్ టర్మ్స్ కింద లైక్ టర్మ్సే ఉండాలని ఆల్రెడీ మీకు చెప్పా. లైక్ టర్మ్స్ కింద లైక్ టర్మ్సే ఉండాలి మీకు. సో ఏంటంటే ఏ, బి, సి అంటే అన్ని ఎక్స్ప్రెషన్స్ అబ్జర్వ్ చేయండి. ఏ టర్మ్స్ మనకు నీడ్ అవుతున్నాయో అవే ఇక్కడ రాసుకోవాలి. ఏ టర్మ్, బి టర్మ్, సి టర్మ్. నెక్స్ట్ ఏబి, బీసీ, ఏసీ. ఓకే, ఏసీ. ఫస్ట్ చూడండి, ఫస్ట్ ఎక్స్ప్రెషన్లో ఏ మైనస్ బి ప్లస్ ఏబి. ఏ మైనస్ బి ప్లస్ ఏబి అంటే ఫస్ట్ ఎక్స్ప్రెషన్లో ఏముంది? ఏ ఉంది. సో ఏ టర్మ్ కింద ఏ టర్మే రాసుకున్నా. ఓకేనా? ఏ టర్మ్ కింద ఏ టర్మే రాసుకున్నా. నెక్స్ట్ ఏంటి? మైనస్ బి. సో మైనస్ బి రాసుకున్నా. నెక్స్ట్ ఏముంది? ప్లస్ ఏబి అంటే ఇక్కడ సి టర్మ్ లేదు. ఆ ప్లేస్లో నేను ఏం తీసుకుంటానంటే 0 అని చెప్పి ప్లస్ 0 కింద తీసేసుకోవాలి. నెక్స్ట్ ఏబి టర్మ్ ఉంది కదా, ప్లస్ ఏబి. చూడండి, అంటే ఫస్ట్ ఎక్స్ప్రెషన్లో ఏ టర్మ్ ఉంది, ఏ మైనస్ బి ప్లస్ ఏబి. అంటే రిమైనింగ్ టర్మ్స్ ఏంటి? ప్లస్ సి ప్లస్ బీసీ ప్లస్ ఏసీ టర్మ్స్ లేవు. సో నేను ఆ ప్లేస్లో జీరోస్ కింద తీసేసుకుంటున్నా. ఓకేనా? ఇది ఫస్ట్ ఎక్స్ప్రెషన్. సెకండ్ ఎక్స్ప్రెషన్స్లో చూడండి అన్న, బి ఉంది, ప్లస్ బి అంటే ఈ టర్మ్ బిఫోర్ ఏమీ లేదు కాబట్టి, అంటే ఈ టర్మ్ ఉంది కదా, ఈ టర్మ్ ముందు ప్లస్ సైన్ ఏమీ లేకపోతే ప్లస్ సైన్ ఉన్నట్టు, అందుకే ప్లస్ బి తీసుకున్నా. మైనస్ సి. సో సి కింద సీనే రావాలి, మైనస్ సి. తర్వాత ప్లస్ బీసీ. బీసీ అంటే ఏంటి? దీని కింద రావాలి, ప్లస్ బీసీ. ఓకేనా? ప్లస్ బీసీ అంటే ఇదంతా ప్లస్ బీసీ మైనస్ సి ప్లస్ బీసీ. ఇదంతా కూడా సెకండ్ ఎక్స్ప్రెషన్. అంటే ఈ సెకండ్ ఎక్స్ప్రెషన్లో ఈ లేని టర్మ్స్ ఏంటి? ఏ టర్మ్ లేదా ప్లేస్లో 0 తీసుకున్నాను, ఏబి టర్మ్ కూడా లేదా ప్లేస్లో 0 తీసుకున్నాను, ఏసీ టర్మ్ కూడా లేదా కూడా ప్లేస్లో 0 కింద తీసుకున్నాను. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ ఎక్స్ప్రెషన్ చూడండి అన్న. థర్డ్ ఎక్స్ప్రెషన్లో సి ఫస్ట్, ఏసీ ప్లస్ సి మైనస్ ఏ ప్లస్ ఏసీ. ఏసీ అంటే ఇక్కడ రాయాలి, ఇది ఏబి టర్మ్, ఇది బీసీ, ఇది సిఏ. సి అన్న ఏసీ అన్న బోత్ ఆర్ సేమ్. ఇప్పుడు ఏంటి? ఏసీ ఎక్కడ వస్తుంది అంటే లాస్ట్ వన్ ఎక్స్ప్రెషన్లో ఏమేమి లేవు? బి టర్మ్ లేదు, ప్లస్ 0 తీసుకున్నాను. ఏబి టర్మ్ కూడా లేదు, 0. ఈ ప్లేస్లో ఇది బీసీ ప్లేస్లో కూడా 0 కింద తీసుకున్నాను, ఎందుకంటే ఆ టర్మ్స్ లేవు కదా. మీరు తీసుకోకపోవచ్చు జీరోస్, ఎందుకంటే మీరు కన్ఫ్యూజన్ అవ్వకుండా ఏంటంటే లైన్ బై లైన్ ఉంటుంది కదా, కన్ఫ్యూజన్ అవ్వకుండా ఉంటుందని చెప్పేసి క్యాల్కులేట్ చేసినప్పుడు నేను ఆ ప్లేస్లో లేని వాటి ప్లేస్లో జీరోస్ కింద తీసుకున్నాను అన్న, అంతే. సో ప్లస్ ఏ మైనస్ ఏ గెట్స్ క్యాన్సిల్, ప్లస్ బి మైనస్ బి గెట్స్ క్యాన్సిల్. ఓకే, ప్లస్ సి మైనస్ సి గెట్స్ క్యాన్సిల్ అంటే 0నే కదా, క్యాన్సిల్ అవుతాయి. ప్లస్ సి మైనస్ సి గెట్స్ క్యాన్సిల్, రిమైనింగ్ ఏముంది? ఏమీ లేదు కదా, సో 0 అని తీసుకున్నాను.
సో ఇక్కడ ఏముంది ఏబి ప్లస్ 0 ప్లస్ 0 ఏబీనే కదా యాడ్ చేస్తే నెక్స్ట్ బీసీ తర్వాత ఏసీ అంటే ఆన్సర్ ఏమొచ్చిందన్నా ఏబి ప్లస్ బీసీ ప్లస్ ఏసీ. నాకు రో మెథడ్లో కూడా సేమ్ అదే కదా వచ్చింది ఏబి ప్లస్ బీసీ ప్లస్ ఏసీ. సో ఇది ఏంటంటే ఎక్సర్సైజ్ 9.1లో ఉన్న థర్డ్ ప్రాబ్లంలో 1 2 బిట్స్ అనమాట. ఇంకా థర్డ్ అండ్ ఫోర్త్ గురించి కూడా డిస్కస్ చేద్దాము. మొత్తం 4 ఉన్నాయి ఈ థర్డ్ దాంట్లో మొత్తం 4 సమ్స్ ఉన్నాయి అనమాట. ఓకేనా 1 2 ప్రాబ్లమ్స్ కంప్లీట్. నెక్స్ట్ 3 4 3 4 మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకే థ్యాంక్ యూ.